హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది పసుపు చెట్టు అండి. ఇదిగో చిన్న మొక్క పెడితే మళ్ళీ పక్కలకు కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి మొక్కలు. అది లోపల చాలా గడ్డ అయిపోతుంది. దీనికన్నా ఇది ఇది అయిపోయింది. ఆ పక్కకు చాలా వచ్చినాయి మొక్కలు, అయితే వాటి కింద ఉండొచ్చు పసుపు బాగా. ఏమో చూద్దాం. నేనైతే తీస్తున్నా, మొక్కలు సైడ్కి పెరిగినాయి కదా, అందువల్ల ఇది చూద్దాము అన్నట్టుగా పొడవు అయింది ఇది. ఇగో పీకేసానండి, ఏర్లు ఉన్నది. ఇగో పక్కలకైతే అన్ని గడ్డలు ఉన్నాయి పెద్దగా, వాటికి వేరే చెట్లు అయ్యి చిన్న చిన్న అన్ని గడ్డలు ఉన్నట్టున్నాయి. అయితే నేను ఈ పాత మొక్క అయితే పీకాను నేను. ఇగో ఎలా ఉంది, ఇగో చూడండి. దీనికైతే ఇంత వచ్చింది, మొలకలు చాలా వచ్చినాయి. అంటే ఇంకా సైడ్ కూడా వచ్చినట్టున్నాయి. మనము చిన్న మొక్క ఇంత ఇది చిన్న పీస్ పెట్టుకున్నా కానీ ఇంత మంచి చెట్లు అయిపోతాయండి. ఇంత తొట్టిలో పెడితే చాలు. పెద్ద ఇదేమో ఫేస్కి పెట్టుకుంటే చాలా ఇది ఉంటుంది, గ్లో వస్తుంది అన్నట్టుగా. మనం ఏం కష్టపడేది లేదు, చిన్న తొట్టిలో పెట్టాను నేనైతే. ఇదిగోండి, అన్ని మొలకలు వచ్చినాయి. ఇగో ఇది కడిగితే దీనికి ఏర్లు కూడా ఎట్లున్నాయి చూడండి. ఇదిగోండి, మళ్ళీ నేనైతే ఇది కట్ చేసి పెట్టేస్తా ఒక ముక్క అయితే. ఇవన్నీ ఏర్లండి, అదంతా పసుపు చిన్నది పెట్టిన నేను. ఇది గిత్త ఎవరో ఇచ్చిర్రు, పచ్చి పసుపు ఫేస్ పెట్టుకుంటే చాలా మంచిది అనేసి. నల్ల మచ్చలు అవన్నీ పోతాయి పెట్టుకుంటే అంటే. అప్పుడప్పుడు పెట్టుకోవచ్చండి. ఇది ఇక ఎంత ఎల్లో కలర్ వేరే ఉంది. ఇది కింద సాన ఉంటుంది కదా, సాన లేకున్నా పర్లేదండి, బండ మీద కూడా రాసి గంధంలాగా తీసి ఇది పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా ఇది కట్ చేసి, ఎంత ఎల్లో కలర్ ఉంది, ఇది న్యాచురల్. ఇది ఫేస్కి పెట్టుకుంటే మచ్చలు ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఇలా రుద్ది సానం మీద రుద్దినా పర్లేదు, సానం ఉంటే మామూలుగా గర్సు బండ మీద రుద్దినా కానీ వస్తుంది పేస్ట్ లాగా. ఫేస్కి పెట్టుకోవాలి, చాలా గ్లో వస్తుంది. ఇదిగో చూడండి, ఎన్ని మొలకలు వచ్చినాయి వీటికి. ఖాళీ కోస్తేనే ఎల్లో కలర్ అయిపోతుంది చెయ్యి అంతా. ఇదిగోండి, చాలా బాగుంటుంది. ఇది చిన్న మొక్క దొరికితే పెట్టుకోవాలండి. ఇంత మొక్క దొరికినా కానీ అదంతా అదే అయితేనే ఉంటుంది తొట్టిలా. పెద్ద ప్లస్ అవసరం లేదు కదా, చిన్న మొక్కలు అయితే ఏర్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా మస్తు మొలకలు వచ్చినాయి నా దగ్గర అయితే అందులో తొట్టిలా. ఇదో అంతా ఎల్లో కలర్, ఇదిగోండి పసుపు. ఇలా ఏర్లు ఎట్లా వచ్చినాయి. మళ్ళీ నేను ఇవి పెట్టేస్తున్నానండి, కొన్ని పెట్టుకొని మళ్ళీ అది పెట్టేస్తున్నా. ఇట్లా ముక్క నేను అంటే చూపించడానికి కోసం అనేసి ఇలా ముక్క కట్ చేసిన ముక్క ఉన్నా పర్లేదండి, పెట్టామనుకోండి ఇలా వస్తుంది. మళ్ళీ మనకు మస్తు చెట్లు వస్తాయి, తొట్టి నిండా పాకిపోతాయి. ఇక చూడండి ఎంత బాగా అవుతున్నాయి అవి. ఇంకొంచెం ఇది ఇక ఇంత పొడుగు అయిపోయింది. ఇది చాలా పెద్దగా అయింది అన్నట్టుగా నేను ఇదైతే తీసిన. చాలానే గడ్డ వచ్చింది. మళ్ళీ నేను కొంచెం చూపించి మళ్ళీ లోపలికి పెట్టేస్తున్నా. కొంచెం ఇది వాడుకుంటా అండి. చాలా బాగుంది. ఇట్లాంటివి మనం కొనుక్కుంటే కూడా దొరకాయి, ఇలా మనం మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు వస్తుందండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏది పెట్టినా కానీ. ఇలా ఫేసు న్యాచురల్ కదా, ఇవి అయితే బాగా ఇది మచ్చలు ఏవి లేకుండా పోతాయి పెట్టుకుంటుంటే.
ఇది తమలపాకు చెట్టు అండి. ఇక చూడండి ఎంత కట్ చేసినాము, పాకింది పైన పాకింది మొత్తం కట్ చేసినాము. ఇదిగోండి ఎంత చిన్నగా అయింది. ఏ చెట్టు ఉన్నా లేకున్నా ఈ చెట్టు అయితే ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్నిటికీ పూజలకు పనికొస్తుంది కదా. మేము ఇల్లు కాల్ చేసినప్పుడు ఇది కట్ చేసినాము తీగ. ఇది మళ్ళీ తీగ పాకియాలి. ఇదైతే అన్నిటికీ పనికొచ్చేది. ఈ చెట్టు లేకుండా పూజనే ఉండదు అసలు, ఈ ఆకు లేకుండా. ఇదిగోండి కొన్ని ఆకులన్నీ ఖరాబ్ అవుతున్నాయి మందు కొట్టి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.